ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వారులారా, బాగున్నారు కదండి అందరూ? మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై దేవుని సేవకులమైన మేము మానక ప్రార్థిస్తూ ఉన్నాము అని తెలియచేయడంలో ఏ విధమైన సందేహము లేదు. అయితే దేవుని సేవకులుగా మిమ్మల్ని చాలా మాటలు మేము కోరుకున్నాం, మరొక పర్యాయము కూడా కోరుతూ ఉన్నాం. మీరు మాకు ఈ వాక్యాలు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో నేను ప్రత్యేకముగా మిమ్మల్ని అర్థిస్తున్నట్లు ఉంది. మీరు క్రమముగా వాక్యము వినేవారైతే మీ ఆత్మీయ క్షేమము నిమిత్తమై ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటూ ఉన్నట్లయితే మాతో మీరు ఎందుకు పంచుకోకూడదు? ఈ వాక్యమైన తర్వాత ఏదో ఒక సమయంలో ఒక మారు ఫోన్ చేసి, దైవజనుడా, ఈ మాటలు మాకు చాలా దీవెనకరంగా ఉన్నాయి, ప్రతి దినము కూడా మీ మాటలతో మేము రోజును ప్రారంభిస్తూ మేమెంతగానో ఆత్మీయముగా బలపరచబడుతున్నాం. మా తమ్ముడిగా, మా కుమారుడిగా, మా స్నేహితుడిగా, మమ్మల్ని ప్రేమించి దేవుని మాటలు అందించే దైవ సేవకుడిగా మీ కొరకు మేము సహకరించకపోయినా ఆర్థికంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేస్తాడు. నమ్మకమైన పరిచర్యలో ఆయన రాకడ వరకు వాడబడండి అని మీరు ఒక మాట చెబితే మాకెంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా. ప్రభు నందు ప్రియులారా, ఈ పరిచర్యను దేని కొరకు ప్రారంభించామనగా నశించిపోతున్న వారిని రక్షించుటకు, రక్షించబడిన వారిని దేవుని రాకడ కొరకు సిద్ధపరచుటకు ప్రాముఖ్యమైన ఒక గురి కలిగి ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎన్నో అవసరతలు, అక్కరలు ఉంటూ ఉన్నాం. ప్రభు వైపు చూస్తూ ఉన్నాం. దేవుడే తన బిడ్డలను తన సాధనముగా, సహకారులుగా నిలబెట్టుకొని ఆయన ఉచితమైన కృపలో నడిపించులాగున ఎప్పటికప్పుడు మానక ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినమున, రేపటి దినాన ప్రభు చిత్తానుసారంగా ఒకే సందేశాన్ని వేరువేరు కోణాలలో మీతో మాట్లాడమని ప్రభువు చెప్పమన్నాడు. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు ఏమి లేని వారై ఉండాలి. ఏమి లేని వారై. మన సందేశంలో ప్రాముఖ్యమైన విషయము లేనివారై. అదేంటి దైవజనుడా, దేవుని నమ్మితే ఏమి లేని జీవితాలలో ఎన్నిటినో సంపాదించుకోవాలి కదా, మీరేంటి ఏమి లేనివారు అంటారు అనంటే ఇందులో ప్రాముఖ్యమైన విషయాలు దాగి ఉన్నాయి ప్రియులారా. ఏమి లేనివారుగా మనము ఉండాలని ప్రభువు కోరుకున్నాడో, తన బిడ్డలమైన మనతో హెచ్చరికలు చేశాడో ఆ మాటలు విందాం, ఆత్మీయముగా మేలు పొందుదాం. చాలా సంగతులు నా సందేశాలలో నేను పొందుపరిచి ఉంటాను, కానీ ఎప్పుడు ఒక 4 మహా అంటే ఆ సమయాన్ని బట్టి ఒక 5 విషయాలు మీతో మాట్లాడతాను. అయితే నా ఉద్దేశము బైబిల్ గ్రంథంలో నేను ప్రకటించిన 4 ఉన్నాయని కాదు, అలాంటివి ఇంకా కోకొల్లలు ఉన్నాయి. మీరు వాటిని పొందుకోవాలి అనంటే ప్రతిదినము నేను చెప్పే సందేశములతో పాటు ప్రతిదినము బైబిల్లో కనీసం ఒక అధ్యాయమైనా చదవండి.
దేవుడు ఎన్నో విషయాలు మీతో మాట్లాడతాడు. నేను చెబుతూ ఉన్నప్పుడు ఈ మాటలు మనం చదువుకున్నాం కదా ఒకరోజు అని మీ మనస్సులో తెలియనటువంటి ఒక ఆనందం కలుగుతుంది. రండి, దేవుని నమ్మిన వారు ఏమి లేనివారై ఉండాలో ఈరోజు చూద్దాం. ప్రభు చిత్తానుసారంగా రేపటి దినాన దేవుని నమ్మిన వారు ఏమి లేనివారుగా ఉండకూడదో అది కూడా చెప్తాను. ఈరోజు ఏమి లేనివారై ఉండాలో చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. మొదటిది ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన విషయములతో ముడిపడి ఉంది. సహోదర ప్రేమ నిలవరముగా ఉండాలి అని ఈ అధ్యాయములో చాలా ప్రాముఖ్యమైనది. ఆతిథ్యము చేయడం దేవుని నమ్మిన వారు ఎప్పుడు మరచిపోకూడదు అని, అలాగా దేవుని దూతలకే ఆతిథ్యము చేశారు అని చెబుతూ, మన క్రైస్తవులు చాలామంది వివాహము అన్ని విషయములలో ఘనమైనది అనే పదాన్ని రాయడం మనం చూస్తూ ఉంటాం. ఈ 13వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడింది ఆ మాట. అయితే 5వ వచనము మన సారాంశములో ప్రాముఖ్యమైన విషయం కాబట్టి దేవుడు అంటున్నాడు, ధనాపేక్ష లేనివారై. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఒక దైవజనుడిగా దేవుని నమ్మిన దేవుని ప్రియబిడ్డలైనటువంటి ఆత్మీయులైన వీక్షకులైన మీ అందరితో ఈ వాక్యం వినేవారిలో విశ్వాసులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, యవనరాన్లు, మరి ముఖ్యముగా దైవ సేవకులు కూడా ఉన్నారు. అందరితో ప్రభు మాట్లాడుతున్నది మాట ఏంటంటే, దేవుని నమ్మిన వారిలో ప్రాముఖ్యముగా ఏమి ఉండాలి, ఏమి లేనివారై ఉండాలి అని చూస్తున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5లో అన్నాడు, ధనాపేక్ష లేనివారై. ఏమి లేనివారు? ధనాపేక్ష లేనివారై అంటే ధనము మీద ఆపేక్ష కలిగిన వారుగా, ఆశ కలిగిన వారుగా, దురాశ కలిగిన వారుగా, అది లేకపోతే జీవితమే లేదన్నట్లుగా, అది లేకపోతే మానవ జీవితమునకు మనుగడే లేదు అన్నట్లుగా మీరు ఉండమాకండి అని చెప్పాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు నేనేదో గొప్ప, మిగతా వారు తక్కువ అని విమర్శించడం లేదు. కానీ ఈరోజు చాలామంది సేవకుల దగ్గర కూడా వేలు లక్షలు కాదండి, కోట్లకు పడగలెత్తిన క్రైస్తవ సేవకులు ఉన్నారు, క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు, దేవుని సంఘములో పెద్దలుగా ఉన్నవారు ఉన్నారు. అయితే ఒక మాట నేను అడుగుతాను, విశ్వాసులు పెద్దల దగ్గరికి వద్దులేండి, ఇప్పుడు సేవకుల దగ్గరికే వద్దాం. ఈరోజు ప్రపంచములో, భారతదేశములో కుబేరుల జాబితాలో వారు కూడా ఒకరుగా నిలబడగలిగిన సామర్థ్యము కలిగిన దైవజనులు కూడా మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్నారు. మీకు తెలుసు, నేను అంటాను, మాది ఒక చిన్న సంఘం అండి, మాది ఒక చిన్న సంఘం. మీకు అనేక పర్యాయం చెప్పాను నేను. మా సంఘంలో ప్రతి ఆదివారం ఒక 4,000 నుంచి 5,000 వరకు కానుకలు వస్తాయండి. ఆదివారం ఒక్కరోజే కానుక పడతాం. మిగతా ఏ కూడికైనా, అది ఎలాంటి కూడికైనా సరే కానుక పట్టం. ఆరాధనలో కానుక ఒక భాగము, అది ప్రభు దినాన మాత్రమే. కాబట్టి ఆదివారపు దినాన కానుకను చందాను పోగు చేస్తాం, బైబిల్ చెప్పింది కాబట్టి. అంటే ఇప్పుడు మాకు 4 వారాలకు మహా అంటే ఒక 20,000 రూపాయలు కానుకొచ్చింది అనుకుందాం. ఇప్పుడు నేను చెప్తాను ప్రియులారా, టీవీ పరిచర్య,
ప్రొద్దుటూరులో ఒక బాడుగ ఫంక్షన్ హాల్ తీసుకొని ఇప్పుడు ఆ బాడుగను చెల్లించుకోలేక ఒక క్రిందన ఒక షెడ్ వేసుకున్నాం. ఒక ఆయన మంచి మనసుతో 5 సంవత్సరాలకు తక్కువ లీజుకి ఇస్తే అక్కడ ఒక షెడ్ వేసుకున్నాం. ఆ షెడ్ వేసుకోవడానికి దాదాపు ఒక 4 లక్షలు ఖర్చు పెట్టాం. 5 సంవత్సరాలు ఆయన లీజుకి ఇచ్చాడు. నెలకింత బాడుగు ఇవ్వాలి, ఆ పన్ను మేమే కడతామన్నాం, వాటర్ ట్యాక్స్ మేమే కడతామన్నాం. ఇవన్నీ నెలకు ఇవన్నీ దాదాపు అండి దేవుని సేవ నిమిత్తమై ప్రతి నెల మాకు ఒక 30,000 నుంచి 40,000 రూపాయల వరకు దేవుని సేవకుడైన నా కుటుంబ పోషణతో సహా కలుపుకుంటే ఒక 40 నుంచి 45,000 రూపాయలు ధనము అవసరమైంది. ఇన్నేళ్ల సేవా జీవితంలో 25 సంవత్సరాలండి. 2025 సంవత్సరానికి నేను సేవలోకి వచ్చి ఎన్నో ప్రాంతాల్లో స్వార్థ కూడికలు ఏర్పాటు చేశాను. సొంత ధనముతో దేవుని సంఘ పరిచర్య, టీవీ పరిచర్య, యూట్యూబ్ ద్వారా వాక్యం వెళ్తుంది, స్వార్థ పరిచర్య ఉంది. ప్రొద్దుటూరు ఇటు పులివెందుల 2 చోట్ల పరిచర్యలు ఉన్నాయి. ఎక్కడికన్నా వెళ్తే ఏమిస్తారు అని అడగకోకుండా వెళ్తూ ఉన్నాం. ఏ రోజు కూడా ఒక QR కోడ్ కానీ, ఒక ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ వెయ్యం. ఎవరైనా దేవుని పిల్లలు ఇస్తారులే, ఇచ్చే మనసు వారికి ఉంటే వారే ఫోన్ చేసి నాయనా ఈ నెంబర్కి ఒక 500 వేయచ్చా అని అడుగుతారులే అని దేవుని పరిచర్యలో మేము ముందుకు వెళ్తున్నాం. ఈరోజు నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, అందుకే విమర్శ అనుకోమాకండి అని, ప్రపంచ ధనవంతులను శాసించగలిగిన ధనమున్న సేవకులు తమకున్న ధనముతో కోట్లు ఖర్చు పెట్టి ఎవరో కష్టపడి దేవుని పిల్లలకు దేవుని వాక్యము చెప్పి వాక్యము ద్వారా వారిని బలపరిచి వారిని ఒప్పుకోలులోనికి తీసుకుని వచ్చి బ్యాప్టిజం ఇప్పించి రక్షించబడ్డానికి కారకులైనటువంటి అనేక సంఘ విశ్వాసులను డిజిటల్ పేరుతో దోచుకుని వెళ్తూ తమ ఫోటో పక్కన ఇంత QR కోడ్, మరి బ్యాంక్ డీటెయిల్స్ ఎక్సెట్రా ఇవన్నీ వేస్తున్న వాళ్ళు ధనము లేనివారానండి? పరిచర్యలు చేస్తున్నామంటారు. నేను అడుగుతానండి, పరిచర్య ఎవరిది? ప్రభువుది. ప్రభు పరిచర్య ఆయన కొనసాగించుకోవాలి అని అనుకున్నప్పుడు ఎంతవరకైతే ఆయన కొనసాగించుకోవాలో అంతవరకు తన పిల్లలను ప్రేరేపించి జాలి కలిగిన హృదయముతో సహకారం అందిస్తాడండి. నేను పరిచర్య చేయాలన్న ఆశ నాకుంది, దేవుని వాక్యాన్ని ప్రకటించాలన్న తపన నాకుంది. ఎంతో ధనం వెచ్చించే వాళ్ళు ఉన్నారు. ఈ ఛానల్ అధినేత, ఈ ప్రార్థనా ఛానల్ అధినేత దగ్గరికి వెళ్ళాను. అన్న అందరూ ఇంత డబ్బులు కడతారు, అంత కట్టాలి, కానీ మాది ఒక చిన్న సంఘం, అంత నేను కట్టలేను, నా ఎడల కొంత ఓర్చుకో, నేను దేవుని వాక్యాన్ని సిద్ధపడుతూ ఉన్నాను, ప్రభు పాదాలు చెంత నేర్చుకున్నవి ప్రజలకు అందిస్తాను అన్నప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడినప్పుడు తనను సహకారిగా కూడా వాడుకొని పరిచయం ముందుకు వెళ్తూ ఉంది. నేనేం చెప్తున్నాను అని అంటే, ధనమే శాశ్వతముగా దాని కొరకే గురి కలిగి దానిని మాత్రమే సంపాదించుకోవాలన్న తపన చేత దేవుని పనిని చేయకూడదు ప్రియులారా. అందుకే అక్కడ మీరు ఒక మంచి మాట 13వ అధ్యాయం 5వ వచనంలో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అని అంటూ ఇంకో మాట అన్నాడు, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును నేనేం చేయను, ఎడబాయను అన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ధనాపేక్ష, ఇంకా కావాలి డబ్బులు. ఎవరైనా అడ్డగించారా? డబ్బుతో కొంటున్నారండి ఈరోజు. ఎంత విచారకరం, ఎంత బాధకరం. ధనాపేక్ష. మేము నివసిస్తున్న ప్రాంతంలో అయితే చాలా మంది ఏ రోజు ఆ రోజు కూలి పనులకు వెళ్ళేవారండి. చిన్న చిన్న డబ్బు, వాళ్ళకు వచ్చే పనులకు వచ్చే డబ్బులు. ధనాపేక్ష మీద ఎంత మమకారము అంటే జూదమాడుతూ ఉన్నారు ప్రియులారా, జూదమాడుతూ ఉన్నారు. ఎందుకు? ఇంకా సంపాదించుకోవాలని. ఏం సంపాదిస్తారండి? ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే పురుషులు ఆడడం జూదం నేను చూశాను, కానీ నేనున్న ప్రాంతంలో స్త్రీలు సైతం జూదమాడుతున్నారండి. స్త్రీలు సైతం జూదమాడడం. వికలాంగులుగా ఉన్నటువంటి వారు గవర్నమెంటు ఏ పని చేయలేరు, సరైన చదువులు లేవు వీళ్లకు. ఈ వికలాంగులకు కొంత పెన్షన్ ఇద్దాం పోషణ కొరకు అంటే
ఆ పోషణ కొరకు ఇవ్వబడిన ధనము చేత కూడా జూదమాడుతున్నారు ప్రియులారా. దేనికోసం? ధనాపేక్ష, ధనాపేక్ష, ధనాపేక్ష. బైబిల్ గ్రంథంలో అపోస్తులుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతున్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దానిని ఆశించి కొందరు తమ్మును తామే పొడుచుకొనిరి, మరికొందరు తమ్మును తామే చంపుకొనిరి. దేవుడు అంటున్నాడు, దేవుని నమ్ముకున్న వారికి ధనాపేక్ష తగదు. మీకు 23వ కీర్తన అప్పుడప్పుడు మందిరానికి వెళ్ళినా కూడా మీరు వినింటారు కదండి. చాలా మంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడని. అద్భుతకరమైనటువంటి కాపరిని గూర్చిన కీర్తన. ఆ కీర్తనలో దావీదు అంటాడండి, కృపాక్షేమములు నా వెంట వచ్చును అన్నాడు, కానీ కృపాక్షేమముల వెంట నేను పరిగెత్తదును అనన్లా. దేవుని ప్రియబిడ్డలారా, ఆయన నీ కాపరిగా ఉంటే నీకు కావలసిన ప్రతి క్షేమము, ప్రతి ఈవులను ఆయన ఇచ్చువాడుగా ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, ధనాపేక్ష లేని వారుగా ఉండాలి. రెండవది ఎలాగుండాలో చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఒక మాట రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియుండను. చాలు ప్రియులారా, మొదటిది దేవుని నమ్మిన వారు ధనాపేక్ష లేని వారై ఉండాలి. రెండవది దేవుని నమ్మిన వారు పక్షపాతము లేని వారై ఉండాలి. పక్షపాతము అంటే ఒకరిని ఒకలాగా చూసేవారు కాదు అని అర్థం. బైబిల్ గ్రంథంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనబడే వారి దగ్గరికి మనం వెళ్తే ఇస్సాకు వరకు మనం ఒక పద్ధతిని చూస్తాం. కానీ ఇస్సాకు ఆయన భార్య అయినటువంటి రిబకమ్మ, వారిరువురికి 2 పిల్లలు. ఒక ఆయన పేరేమో ఏశావు, మరొక ఆయన పేరేమో యాకోబు. అవును, మనకు తెలుసు. అక్కడ మీరు చూసారా, ఏశావు ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు ఇస్సాకు, యాకోబు ఎడల మక్కువ కలిగి ఉంది రిబ్కమ్మ. ఈరోజు కూడా ఇదే తంతండి. కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలను పంచుకున్నారు. ఎలాగ పంచుకున్నారు అంటే, వీడు నా కొడుకు, వీడు నా కొడుకు, లేదా వీడు నా కూతురు, ఈమె నాకు, ఒక్కొక్కరిని. ప్రభునందు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, దేవుని నమ్మిన వారిలో పక్షపాతం ఉండకూడదు. యాకోబు భక్తుడు చాలా మంచి విషయాలు మాట్లాడారండి. 1వ అధ్యాయం నుంచి ఏమని మాట్లాడాడు తెలుసా? ఒక కుటుంబ జీవితములోనే కాదు పక్షపాతము, సంఘ జీవితములో కూడా పక్షపాతం ఉండకూడదట. అదెలాగా? సంఘ జీవితంలో పక్షపాతం అని మీరనినా నేను చెప్పేదను ప్రభునందు ప్రియులారా. ఆ బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. యాకోబు పత్రికని మీరు చదవగలిగితే ఒకడు బంగారు ఉంగరము పెట్టుకొని హుందాగా గౌరవప్రదమైన ఉద్యోగమో వ్యాపారమో చేసేవాన్నట. అయ్యా మీరు రండి, ఈ పైన కూర్చోండి కుర్చీలో అని అంటారట సంఘ విశ్వాసులు. అదే సంఘానికి ఒక పేదవాడు వస్తూ తను అంత ధారాళమైన అర్పణ అర్పించుకోలేని స్తోమత, దయనీయమైన స్థితిలో ఉన్నవాడిని చూసి, ఏయ్ నువ్వు వచ్చి కిందన కాళ్ళ దగ్గర కూర్చో అని అంటారట. ఆయన అంటాడండి, మీలో ఇట్టి భేదములు పెట్టుకొని దేవుని ఆరాధిస్తూ ఉన్నారే, ఈ పక్షపాతము మీకు తగునా అని అంటాడు. ప్రభువునందు నాకు ప్రియమైన వారులారా, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయమందు. దేవుని నమ్మిన వారిలో పక్షపాతం ఉండకూడదు ప్రియులారా. పక్షపాతము అనేది పక్షవాతము కన్నా ప్రమాదమైంది. పక్షపాతము అనేది పక్షవాతము కన్నా, ఇంగ్లీష్లో పారాలిసిస్ అన్నారు కదండి, దానికన్నా ప్రమాదమైనది.
అందుకే దేవుడు అక్కడ అన్నాడు పక్షపాతము, రెండవది వేషధారణ అన్నాడు. అక్కడ మూడో విషయం పక్షపాతము ఉండకూడదు, లేనివారుగా ఉండాలి. మొదటిది ధనాపేక్ష లేనివారుగా ఉండాలి, రెండవది పక్షపాతం లేనివారుగా ఉండాలి, మూడవది అక్కడే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో అన్నాడు వేషధారణ లేనిదునై ఉన్నది అన్నాడు. ఏముండకూడదట? వేషధారణ లేనివారుగా ఉండాలట. ప్రియులారా, మన ప్రభు ఎలాంటి వాడు అంటే వేషనైనా క్షమిస్తాడు కానీ వేషధారణను క్షమించడు. ప్రియులారా, ఈరోజు చాలా మంది భక్తి జీవితంలో నటన ప్రియులారా, నేను చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఈ నటన గురించి చాలా మాటలు వివరించాను. నేను అప్పుడప్పుడు మధ్యాహ్న కాల సమయంలో భోంచేస్తున్నప్పుడు కొన్ని ఛానల్స్ ట్యూనింగ్ అప్పుడప్పుడు మారుస్తూ ఉంటానండి. శుభవార్తని, ఆరాధనని, మాకు ఒక 2-3 ఛానళ్ళే వస్తాయిలేండి. శుభవార్త, ఆరాధన, నిరీక్షణ, ఏదో ఒక 3-4. అప్పుడప్పుడు నేను ఆ ఛానల్స్ను అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ కొద్దిసేపు చూద్దాం ఏం చెప్తున్నారో, మంచి విషయాలు వింటాను. ప్రియులారా, అక్కడ వింటున్నప్పుడు కొంతమందిని చూస్తాను. ఈ మధ్య కొంతమంది సేవకులు వాళ్ళ పిల్లలు వాక్యం చెప్పడానికి ఆ టీవీలలోనికి వచ్చేశారు. ఎందుకంటే వారసత్వంగా వచ్చేసింది. పిలుపు ఉండక్కర్లా, ఈరోజు సేవకు దర్శనం ఉండక్కర్లా, ఆ సువార్త ఎడల భారం ఉండాల్సిన అవసరంలా. తల్లిదండ్రులు ధనాన్ని వెచ్చేస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా వచ్చేస్తున్నారు. సరే, అది మరొక విషయం, విమర్శలో కలకోకుండా. అయితే నేను ఇక్కడ వేషధారణ అనే మాట మాట్లాడుతున్నాను. తండ్రి అండి వాక్యము చెబుతూ ఇక ముగింపు ప్రార్థన అన్నప్పుడు, ఆయన ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నీ బిడ్డలను దర్శించు నాయనా అని ఏడ్చినట్టుగా ప్రార్థిస్తాడు. కానీ ఆయన ఏడ్చడు, ఏడ్చినట్టుగా మాట్లాడుతాడు. ఇమీడియట్ గా మళ్ళీ మాట చేంజ్ చేసేస్తాడు. ఏడ్చినట్టుగా మాట్లాడుతున్నాడు కానీ ఏడవల. నేను అనుకునేవాడిని, దీన్ని ఏమంటారు? నిజముగా ఏడుపు వస్తే ఏడవండి. విశ్వాసుల ఎడలో, నశించిపోయే ఆత్మల ఎడల భారము కలిగి ఉంటే దేవుని వాక్యము ప్రకటిస్తున్నప్పుడు నీ మనసులో ఉన్న భారాన్ని బట్టి ఏడ్చు. కానీ ఏడ్చినట్టుగా గొంతు స్వరాన్ని మార్చి తర్వాత ఏడవరు. తర్వాత ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చారు వాక్యం చెప్పడానికి అని చెప్పాను కదండి, వాళ్ళు కూడా కొన్ని 4-5 మాటలు చెప్పేసి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు కూడా ఏడ్చినట్టుగా ఏంటండి ఇది? ఏడ్చినట్టుగా వేషధారణ. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వేషధారణ లేని వారుగా ఉండాలి. ఏడుపు రాకపోయినా ఏడ్చినట్టుగా మాట్లాడడం ఎందుకు? అదే మాట లోకంలో జరిగితే ఏమంటారండి? ఏడుపు రాకుండా ఏడ్చేవాన్ని, ఏడ్చినట్టుగా మాట్లాడేవాన్ని ఏమంటారు లోకం? చూడండి ప్రభునందు ప్రియులారా, దానికన్నా నన్ను అడిగితే అంటాను సినిమా వల్లైనా మేలేమో. ఏడవడానికి ఏదో కళ్ళల్లో గ్లిజరిన్ కలుపుకుంటారు, వేస్తారట. అలాగా అది కంటి ఎదురుగానో మరి కంట్లో వేస్తారో నాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఆ వేడికి కనీసం కన్నీళ్ళన్నా కారుతాయి ఆ నటించేటటువంటి నటీనటులకు. ఈరోజు లోకంలో ఉన్న సేవకులకు కన్నీళ్లు కారవు, కానీ కన్నీరు కారినట్టుగా మాట్లాడడం. దేవుడు అంటున్నాడు ప్రియులారా, ధనాపేక్ష లేనివారుగా ఉండాలి, పక్షపాతము లేనివారుగా ఉండాలి. మూడవదిగా ఆయన అంటున్నాడు వేషధారణ లేనివారై ఉండండి. నాలుగవది ఒక్క మాట చూపించమంటారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. 7వ వచనము, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. చాలు. 4వది ప్రియులారా, పాతదైన పులిపిండి లేని వారై అన్నాడు 7వ వచనములో. క్రొత్త ముద్ద అవుటకై
ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయమంటూ 7వ వచనంలో అన్నాడు, మీరు పులిపిండి లేనివారు గనుక. ఏంటి పులిపిండి అంటే? యేసు ప్రభుల వారిని నమ్ముకోక ముందు 8వ వచనంలో అన్నాడు, ఏ దుర్మార్గత, ఏ దుష్టత్వం అనే పులిసిన పాతదైన స్వభావాలు ఉన్నాయో అవి తీసివేయండి అని చెప్పాడు. ప్రియులారా, ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నమ్ముకున్నా కూడా ఇంకా నీలో దుర్మార్గత, దుష్టత్వం, దేవునికి నచ్చని అవిధేయత, అసహ్యత ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. లేనివాడుగా ఉండు, పాత స్వభావాలు విడిచిపెట్టు. ఇదిగో క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు ఇదే భక్తుడు 5వ అధ్యాయం 17వ వచనంలో. నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో. పాత వద్దు, ఇంకా ప్రభు నమ్ముకున్నాం, పాత స్వభావాలు తీసివేసి నూతన స్వభావముల చేత మార్చబడదాం. 4 విషయాలు చెప్పాను ప్రియులారా. దేవుని నమ్మిన వారు ఏమి లేని వారై ఉండాలి అంటే, ధనాపేక్ష లేని వారై ఉండాలి, పక్షపాతము లేని వారై ఉండాలి, వేషధారణ లేని వారై ఉండాలి, పాతదైన పులిపిండి, దుర్మార్గత, దుష్టత్వం అనే స్వభావాలు లేని వారై ఉండాలి. మరి ఏమి లేనివారుగా ఉండకూడదో కూడా తర్వాత విషయాల్లో మాట్లాడతాను. ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు ధనాపేక్ష లేని వారై, నువ్వు ఒకవేళ ఇబ్బందులో ఉన్నావా? ఆయన అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5లో, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడును ఎడబాయను. ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాటను నమ్ము, తప్పక మేలు చేస్తాడు. తలలు ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, నీ మాటలు విన్న నేను నీ మాటల ప్రకారముగా నా జీవితాన్ని మలుచుకోవడానికి సహాయం చేయని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నిన్ను నమ్మిన ప్రియబిడలమైన మేము ఏమి లేనివారుగా ఉండాలో మీరు సూటిగా తేటగా నాతో మా ప్రియులతో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. విన్న ఈ మాటల ప్రకారముగా ధనాపేక్ష లేని వారమై తండ్రి, వేషధారణ లేని వారమై, పక్షపాతము లేని వారమై, పాతదైన పాత స్వభావాలు, పులిపిండి స్వభావాలు లేని వారమై మీ అడుగు జాడలలో పయనించడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.